చూడండి, ఈ యొక్క కీర్తన మొదటి నుంచి ధ్యానం చేద్దాం. 130 కీర్తన. యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుతున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినండి. మీ యొక్క చెవి యొగ్గి అంటే నాపై, నా యొక్క ప్రార్థనపై మీరు ఆసక్తి నిలపండి. ప్రభువా, నా ప్రార్థన వినండి. అగాధ స్థలములో ఉన్నాను, ఏ యొక్క సహాయము లేనటువంటి పరిస్థితిలో నేను జీవిస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నా యొక్క ప్రార్థనను విమోచించండి, నా ప్రార్థన ఆలకించండి ప్రభువా అని దేవుని సన్నిధిలో ఆ యొక్క భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో వచనము, యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని యొక్క స్టాండర్డ్ చెబుతున్నారు. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు? ఎవరు ఆ యొక్క సమయంలో నిలవబడతారు? ఎవరు కరెక్ట్గా ఉంటారు? ఎవరు కూడా కరెక్ట్గా ఉండరు. ప్రతి మనిషి కూడా తప్పు చేసి ఉన్నాడు. రోమపత్రికలో రాయబడి ఉంటుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎవరు పవిత్రులు కాదు, నా యేసు మాత్రమే పవిత్రుడైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. భక్తులు అంటున్నారు, అయినను జనులను ఎందు భయభక్తులను నింపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరికింది. కేవలము నీవే క్షమించగలిగినటువంటి దేవుడు, క్షమించుటకు అర్హుడైన వాడు నీవే ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు ఆయన మాత్రమే మనల్ని క్షమించగలడని ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తారు. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. దేవుని యొక్క స్థాయిని అక్కడ చెబుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క స్థాయి చెప్పబడుచున్నది. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించేవాడను. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు అనగా మా అంతకంటే ఘనత వహించిన వారు ఎవరు లేరు, అంతకంటే ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు ఎవరు లేరు, అంతకంటే పరిశుద్ధులు ఎవరు లేరు. అయినను ఏమంటున్నారు? అంత పరిశుద్ధమైన స్థలాల్లో నివసించేవాడను, అయినప్పటికీ అయినను అనగా అంత స్థాయిలో నుంచి దిగువచ్చి ఎవరి కోసం? వినయము గలవారి కోసం, వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి వినయము గలవారి యొద్దను దేన మనస్సు గలవారి యొద్ద నేను నివసిస్తున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఉంటారో, దేవుని కొరకు ఆయన వద్ద క్షమాపణ కొరకు వేడుకుంటూ ఉంటారు, దేవుడు వారిని క్షమిస్తారు, వారి యొక్క ప్రాణాలను ఉజ్జీవింపజేస్తారు. దేవుని కొరకు కనిపెట్టుకునే వారిని ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాడు అని ఆ యొక్క కీర్తన ఉద్దేశమై ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని విమోచిస్తారు, మన పాపాల నుంచి మనల్ని విమోచిస్తారు. ఏ విధంగా కనిపెట్టుకోవాలి?
మొదట మనం ఏం చేయాలి అంటే 5వ వచనం, 130 కీర్తన 5వ వచనం, 5వ చరణం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. మనం చేయవలసింది ఏంటి? మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన అవసరతల నిమిత్తము చేయవలసింది ఏంటి? ఏదో మనకు గుర్తొచ్చినప్పుడు చేయటము, లేకపోతే మనకు అవసరత ఉన్నప్పుడు మాత్రమే చేయటము ఏమండి కాదు. కానీ ఇక్కడ చెప్తున్నారు, నేను యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను కేవలము ఆయన మాట మీద. ప్రభువా, నీ మాట నాకు వినపడాలి, నీ మాట కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నేను ప్రార్థించేది నీ యొక్క స్వరం కొరకు, నీ యొక్క స్వరాన్ని నాకు వినిపింపచేయండి, నా బాధలలో నాకు నెమ్మది అనుగ్రహించండి, నేను ఈ యొక్క శ్రమల చేత బాధపడుచున్నాను, ఎన్నో పాపముల చేత ఏమండి హింస పొందుతున్నాను, నేను చేసిన పాపాలు నా మీద బాధ పెడుతున్నాయి, వాటన్నిటి నుంచి విడిపించండి అని, నా పాపాలు క్షమించండి ప్రభు అని భక్తుడు మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను చేసిన పాపాలు దేవుడు క్షమిస్తాడా, నా పాపాలకు విమోచన ఉంటుందా, ఎంతో ఘోరమైనటువంటి పాపాలు చేశాను, ఎంతో కరుడిగట్టిన నేరస్తుడిగా జీవించాను అని చాలామంది అంటూ ఉంటారు. అటువంటి వారికి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, యెహోవా నువ్వు దోషములు కనిపెట్టి చూచిన వాళ్ళెవళ్ళు నిలవలేడు, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ, నా దేవుని యొద్ద క్షమాపణ దొరికింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వే స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉండి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నా కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవుని సన్నిధిలో దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకున్నప్పుడు, ఆయన మాట కొరకు కనిపెట్టుకున్నప్పుడు, ఆయన ఇచ్చేటువంటి క్షమాపణ కొరకు నువ్వు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు నిన్ను క్షమించి నీ యొక్క బాధల నుంచి విడిపిస్తారు. ఎలా కనిపెట్టుకోవాలి అని అంటే, ఇక్కడ కింద 6వ వచనం రాయబడి ఉన్నది, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఏ విధంగా కనిపెడుతున్నాను అంటే, కావలి వారు ఏమంటే ఎప్పటికప్పుడు టైం చూసుకుంటూ ఉంటాడు. ఆరెప్పుడు అవుతుందా, ఉదయం ఎప్పుడవుతుందా, సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో అనేటువంటి ఒక ఆతృతగా, ఒక ఆశగా దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టుకొని ఏ విధంగా అయితే మేలుకొని ఉంటాడో, ఉదయం కొరకు ఏ విధంగా అయితే ఆశ కలిగి ఉంటాడో, ఎదురు చూస్తూ ఉంటాడో, అదేవిధంగా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మాట కొరకు, ఆయన ఇచ్చేటువంటి క్షమాపణ కొరకు, ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం కొరకు, ఆదరణకరమైన మాటల కొరకు కనిపెట్టుకుని ఉంటే దేవుడు మన ప్రాణాలను ఉల్లసింపజేస్తారు, మనకు విమోచన అనుగ్రహిస్తారు, మన బంధకాల నుంచి విడుదల అనుగ్రహిస్తారని ఈ యొక్క వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మనం చేసే ప్రార్థన ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కనిపెట్టాలండి? కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా మనము కనిపెట్టుకోవాలంట. కావలివాడు ఉదయం కొరకు కనిపెడతాడు, దానికంటే ఎక్కువగా. దేవునికి స్తోత్రం. ఏ విధంగా కనిపెడతారు? 6 ఎప్పుడవుతుందా, ఎప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడు నా గృహానికి నేను వెళ్ళాలి, ఏమండి అతడు ఉదయం కొరకు కనిపెడతాడు. మనం దేని కొరకు కనిపెట్టాలంటే, మా దేవుని మాట కొరకు. క్షమాపణ అనేటువంటి మాట, ఆదరణ మాట కొరకు, నా కుమారుడా నేను నీకు తోడై ఉన్నాను అనేటువంటి మాట, నేను నిన్ను విమోచిస్తున్నాననే మాట నా దేవుడు పలుకుతాడు. నా దేవుని యొక్క మాట కొరకు నేను ఎదురు చూస్తున్నానని ఆ విధంగా మనం ఎదురు చూసినప్పుడు దేవుడు మనకి విమోచన అనుగ్రహిస్తారు. చూడండి ఇక్కడ 7వ వచనంలో, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచిస్తారు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము.
ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని మీద. దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఎవరి దగ్గర కృప దొరికిద్దంటే కేవలము దేవుని యొద్ద మాత్రమే. యెహోవా యొద్ద కృప దొరుకును, యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. సంపూర్ణమైనటువంటి విమోచన, శాశ్వతమైనటువంటి విడుదల. నా దేవుడు అంటారు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వటం లేదు. దేవుడు ఇచ్చే శాంతి సంపూర్ణమైనటువంటిది. ఆయన శాంతిలో ఎటువంటి లోటు ఉండదు. లోకం ఇచ్చే శాంతి ఎలా ఉంటుందంటే, ఒక టాబ్లెట్ వేసుకుంటే ఆ టాబ్లెట్ పవర్ ఉన్నంత వరకే మనిషిలో ప్రశాంతత ఉంటుంది. కానీ నా దేవుని యొక్క శాంతి ఎలా ఉంటుందంటే, నీకు కలిగిన బాధలు, వేదనలు, నీకు ఆ యొక్క రోగాలు అనేవి మరెన్నట్టు రావు. దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ దేవుణ్ణి ముట్టినప్పుడు, విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చి ముట్టినప్పుడు దేవుడు అంటారు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నువ్వు నువ్వు సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాక. దేవుడు చెప్తున్నారు, ఇంకా మరెన్నడూ ఆ యొక్క వ్యాధి ఇంకా రాదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చేటువంటి విమోచన, సంపూర్ణమైనటువంటి విమోచన. ఆ స్త్రీ కనిపెట్టుకుంటూ ఉంది, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తారు. ఆయనను వెనక నుండి వచ్చి ఆయన యొక్క వస్త్రపు చెంగు తాకినా చాలు నేను స్వస్థపడతాను అనుకున్నది. స్వస్థత కొరకు కనిపెట్టుకున్న ఉంది. దేవుడు ఆమెకు స్వస్థత అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఇదేనా నువ్వు ఏ బాధ చేత వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నావు? దేవుడు నీ యొక్క ప్రతి అవసరత తీర్చునుగాక. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించునుగాక.